ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అయితే హద్దులు దాటిపోతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతంటే 5089 ఉద్యోగాలు మాత్రమే తన పాలన కాలంలో ఈ 16 నెలల్లో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిన్నటి రోజున మాచారం అనే గ్రామంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు 65,000 అని ఒకసారి అంటుండు, 55,000 అని ఒకసారి అంటుండు. మరి 55,000 ఉద్యోగాలు ఇచ్చినని రేవంత్ రెడ్డి మాటలకు హద్దు లేకుండా పోయింది. 55,000 ఉద్యోగాలు 16 నెలల్లో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిందంటే విద్యారంగ నిపుణులు నిరుద్యోగులు నివ్వెరపోయిన పరిస్థితి ఏర్పడింది. మెయిన్గా మనం ఈ యొక్క వీడియోలో రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్లో చేవెళ్లలోని డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం అనే ఒక పేరుతో కాంగ్రెస్ అభయ హస్తం అనే పేరుతో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా పొందుపరిచి ఇస్తామని చెప్పిన మాటలని ఈ యొక్క వీడియోలో నేను మాట్లాడబోతున్నా. కాంగ్రెస్ పార్టీ ఫేవరబుల్గా ఉన్న నా వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వీడియో షిఫ్ట్ చేసుకోండి. దయచేసి చెప్తున్నా, నేను ఏ పార్టీ గురించి మాట్లాడటం లేదు, కేవలం ఇక్కడ నిరుద్యోగుల వాయిస్గా మాట్లాడుతున్నా. నా యొక్క ప్రధానమైన ఎజెండా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తానన్నది ఇవ్వాలి, అంతే. నా ఎజెండా అంతే, నా యొక్క కాజ్ అంతే, నా వీడియోల సారాంశం కూడా అంతే. నాకు పార్టీలతో పని లేదు. కేవలం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు ఈ 5 సంవత్సరాల కాలంలో పొందినప్పుడే నేను ఈ యొక్క అంశం మీద వీడియోలు చేయడం అనేది ఆపేస్తా. మరీ చెప్తున్నా, 16 నెలలల్లా ఒకసారి 65,000 ఉద్యోగాలు ఇచ్చినాడు అన్నాడు, ఒకసారి 55,000 ఉద్యోగాలు ఇచ్చినాడు అన్నాడు. చూద్దాం ఈ లెక్కేందో. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక స్ట్రైట్గా వచ్చిన అతని పాలన కాలంలోని డైరెక్ట్ నోటిఫికేషన్ 5,089 ఉద్యోగాలు. అందులో మెయిన్గా గ్రూప్ 1 500 పోస్టులో మొత్తం గ్రూప్ 1 పేపర్ అమ్ముకున్నారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి 2024 సంవత్సరంలో జీవో 29 తీసుకొచ్చేసి 500 ఉద్యోగాలకు 69 ఉద్యోగాలు యాడ్ చేసిండు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న దానిలో ఒక 5,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఇవన్నిటిని లెక్క చేసుకుంటే 5,089 ఉద్యోగాలను ఆయన పాలన కాలంలో ఈ 16 నెలల్లో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల ముందు అంటే 2023 సంవత్సరము జనవరి అండ్ డిసెంబర్లో, అంటే 2022 డిసెంబర్ అండ్ 2023 జనవరిలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య అక్షరాల 45,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 45,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ కి రేవంత్ రెడ్డి అని ఇచ్చిన 5,000 కలుపుకుంటే 50,000 ఉద్యోగాలు అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న చిటకా ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్టులు, అదే విధంగా ఫీమేల్ నర్సులు, స్టాఫ్ నర్సులు అని లెక్క చేసుకుంటే ఇంకొక 5-6 వేల ఉద్యోగాలు అవుతున్నాయి. ఇవన్నీ లెక్క చేసుకుంటే 55,000 ఉద్యోగాలు అవుతున్నాయి. 55,000 ఉద్యోగాలలో రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన ఈ అరకొరగా ఒక దగ్గర 7 నుంచి 8 వేల వరకు లెక్క తీసుకుంటే మిగతా 44,000 ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ హయాంలో 2022 డిసెంబర్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ రేవంత్ రెడ్డి అకౌంట్లో వేసుకొని నేను 16 నెలల కాలంలో ఒకసారి 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఒకసారి 65,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఓకే, ఆ ప్రభుత్వం గుర్తించిన ఖాళీలకు ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ ఎగ్జామ్ నిర్వహించిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ మనం కోరుకునేది ఏంది? ఇతని పాలన కాలంలో, ఈ రేవంత్ రెడ్డి సీఎం పాలన కాలంలో ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లలో ఎన్ని వేల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు నువ్వు లెక్క తీయు. నీ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఐ రామకృష్ణ ఉన్నాడో అతనితో నువ్వు ఒక లెక్క తీయు. ప్రభుత్వంలో దగ్గర 255 శాఖలు ఉంటాయి ప్రభుత్వంలో. టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో నువ్వు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక్కసారి నీ యొక్క ప్రధాన కార్యదర్శి సిఎస్ తోని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని ఖాళీలు గుంజితే ఎన్ని ఖాళీలు దొరికినాయి. అదే విధముగా 2023 నుంచి జనవరి నుండి 2023 జనవరి నుండి 2024 మార్చి 31 వరకు, అదేవిధంగా 2024 జనవరి 1 నుండి
2025 మార్చి 31 వరకు ఈ 2 సంవత్సరాలలో రిటైర్మెంట్ అయిపోయి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య లెక్కది. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లకు వెళ్ళి రిటైర్మెంట్ అయినారు, ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఎన్ని, అంతకుముందు ఖాళీలుగా గుర్తించినవన్నీ, ఇప్పుడు ఖాళీలుగా గుర్తించినవన్నీ అని మొత్తం లెక్క తీసి నువ్వు లెక్క పట్టుకుంటే నీకు మొత్తం టోటల్గా ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తెలుస్తుంది. నువ్వు ఆ లెక్కను పక్కకు పెట్టుకొని చెప్పిందే చెప్పడం, పాడిందే పాడడం, ఎప్పటికీ అబద్ధాలను ప్రచారం చేయడం, నిరుద్యోగులను ఇంకా నయవజ్జలకు గురి చేయడం, నిరుద్యోగులు ఇంకా పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ రోజులు గడుస్తూ ఉంటే ఆశాభావంతో రేపు పడుతుందా నోటిఫికేషన్, ఎల్లుండి పడుతుందా నోటిఫికేషన్, ఏ రోజు పడుతుందా నోటిఫికేషన్ అని కన్నులు కాయలు గాచేటట్టుగా ప్రభుత్వం వైపు, రేవంత్ రెడ్డి వైపు, న్యూస్ పేపర్ల వైపు, న్యూస్ ఛానళ్ళ వైపు చూడడమేనా వాళ్ళ పని? వాళ్ళకు ఒక క్లారిటీ ఇయ్యు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ అభయ హస్తం అనే ఒక అంశం చేర్చింది. ఈ కాంగ్రెస్ అభయ హస్తంలో 2 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా అందిస్తామన్నాడు. మరి కాంగ్రెస్ అభయ హస్తం నాకు అవసరం లేదయ్యా, మాకు అవసరం లేదు, కాంగ్రెస్ ఏంది, దాని అభయ హస్తం ఏంది? రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. రేవంత్ రెడ్డి నువ్వు ఎలాంటి హామీ ఇచ్చినవో ఆ హామీకి కట్టుబడి ఉండు. ఈ రోజున ఎవడు మాట్లాడితే వాడిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరించితే దాని పిరికి పంద చర్య అంటారు. ఒకటి, నువ్వు మాట్లాడిన మాటలకే ఇక్కడ నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్లీగా అశోక్ సార్ జంగ్ సైరన్ మోగిస్తామన్నాడు. జూన్ 2వ తారీఖు జంగ్ సైరన్ మోగిస్తామని 100% జంగ్ సైరన్ మోగించాలి. నిరుద్యోగుల పక్షాన మాట్లాడే ఛానళ్ళు చాలా తక్కువ. ఎడ్యుకేషన్లో 100% చెప్తున్నా. నేను చెప్తున్నా, మీకు నచ్చితే నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నిరుద్యోగుల పక్షాన మాట్లాడే ఛానళ్ళు చాలా తక్కువ. ఎవడు చూడు, నేను ఈ స్టడీ మెటీరియల్ డిజైన్ చేసిన, ఆ స్టడీ మెటీరియల్ డిజైన్ చేసిన, ఈ టెస్ట్ పేపర్లు డిజైన్ చేసిన, ఆ టెస్ట్ సిరీస్లో డిజైన్ చేసిన, నా దగ్గర ఈ మెటీరియల్ ఉన్నది, ఆ మెటీరియల్ ఉన్నదని కొనుక్కోండి అని వాళ్ళు పబ్లిసిటీ చేసి ప్రమోట్ చేసుకోవడము, వాళ్ళ స్టడీ మెటీరియల్ను వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్లను తప్ప ఎవరైనా ఏ రోజైనా రేవంత్ రెడ్డిని వాళ్ళ ఛానల్లో నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎవరైనా గట్టిగా మరి రేవంత్ రెడ్డిని ప్రశ్నించే విధానం చేసిర్రా, ప్రశ్నించే ప్రయత్నం చేసిర్రా? కేవలం నేను చెప్తున్నా, నేను నిరుద్యోగుల పక్షాన నుండి నేను ఒక్కనే ప్రతిరోజు లేక 2 రోజులకు ఒకసారి నేను నా ఛానల్లో రేవంత్ రెడ్డి ఇస్తానన్న కాంగ్రెస్ అభయ హస్తం కింద 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అవి ఏ రోజు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? మరి అవి ఇస్తావా లేకపోతే నీ వల్ల కాదంటావా? నిన్నటి రోజున చూడండి, అతను మాచారంలో ఒక మాట మాట్లాడిండు. ఏంటంటే ఎస్సీలకు, దళితులకు, అదే విధంగా ఎస్టీలకు భూమి జాగతో కూడిన ఇల్లులు ఇస్తామన్నాడు. అది ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. అంటే భూములు కానీ జాగలు కానీ ఎస్సీలకు ఇవ్వని చేతులు ఎత్తేసిండు. ఆయన వల్ల కాదని. మరి నువ్వు అట్లనే మరి నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం నా వల్ల కాదు, మా వల్ల కాదు, మేము ఈ విధంగా మేము భర్తీలు చూపించలేకపోతున్నాం, నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాం, నువ్వు చేతులు ఎత్తేస్తావా చెప్పు. చేతులు ఎత్తేసిన మరుక్షణమే నీ సీట్ను నువ్వు కోల్పోయే అవకాశం మెండుగా ఉన్నది. కాబట్టి ఇది నువ్వు రివీల్ చేయవు. సంవత్సరాలు సాగదీస్తావు. సంవత్సరాలు సాగదీస్తానన్న రోజులు నిరుద్యోగులు ఏమీ కూర్చొని చూడరు, రోడ్డెక్తారు, ధర్నాలు చేస్తారు, నిన్ను ప్రశ్నిస్తారు 100%. ఎందుకంటే 16 నెలల కాలంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి నువ్వు రిజల్ట్ ఇచ్చుకుంటూ తీసుకుంటూ ఇంత దూరం పట్టుకొచ్చినావు. ఒకసారేమో ఎస్సీ వర్గీకరణ సబ్ రిజర్వేషన్ బిల్లు ముచ్చట చెప్పినావు, ఒకసారేమో 42% బీసీల రిజర్వేషన్ అని చెప్పినావు. ఈ విధంగా కుంటి సాగులు చెప్పి అది ఇది చెప్పి 16 నెలల కాలాన్ని కాలయాపన చేసినావు. ఇక సాగదు. ఇక నీ యొక్క మాటలు, అబద్ధపు మాటల ప్రచారం, నీ యొక్క జూటా మాటల ప్రచారం చేసుకుంటున్నావు. ఇక నీ మాటలు నమ్మడం కుదరదు, నీ ఆటలు సాగవు. ఇక నిన్ను ప్రజలు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు చీదరించుకునే స్థాయికి పడిపోయినావు 16 నెలల కాలంలో. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, గ్రూప్ 2 వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, గ్రూప్ 1 వేసింది బీఆర్ఎస్ హయాంలోనే, గ్రూప్ 4 వేసింది బీఆర్ఎస్ హయాంలోనే, గ్రూప్ 3 వేసింది బీఆర్ఎస్ హయాంలోనే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అన్ని కూడా బీఆర్ఎస్ లోనే వాళ్ళ కాలంలోనే వేసినారు. అదే విధముగా ఏఓలు పోస్టు వాళ్ళే వేసినారు, సిపిడిఓ వాళ్ళే చేసినారు. ప్రతి 44,000 ఉద్యోగాలలో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. కేవలం రేవంత్ రెడ్డి కాలంలో వచ్చినాయి అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, కొన్ని ఫార్మాస్యూటికల్ పోస్టులు, కొన్ని మేల్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ పోస్టులు, ఇలాంటివన్నీ కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖ నుండి తీసుకోవడం జరిగింది. మెయిన్గా పెద్ద నోటిఫికేషన్స్ రావాలి అసలు లెక్కకు.
అది జీపీఓ కావచ్చు. జీపీఓ 10,954 ఉద్యోగాలు ఉన్న జీపీఓను డైరెక్ట్ నోటిఫికేషన్కి ఇస్తే నీకేమన్నా ప్రాబ్లమ్ అవ్వ రేవంత్ రెడ్డి? నిన్నెవడన్నా ఆపా? నిన్నెవడన్నా తిట్ట? ఎందుకు ఇస్తున్నావని నిన్నెవడన్నా అడుగా? కావలసుకొని జీపీఓలను డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా కొంతమంది నేను రాంగ్ గైడెన్స్ ఉన్నత అధికారులు పట్టిస్తే నువ్వు జీపీఓలను పూర్వ విఆర్ఏలు పూర్వ విఆర్ఓలతో తీసుకొని ఈరోజు నీ సీటుకు నువ్వే సరిపెట్టుకున్నావు. మరిగా 10,954 ఉద్యోగాలంటే చాలా మంది నిరుద్యోగులకు ఎంప్లాయీ కల్పించబడుతుండే ప్రభుత్వ రంగంలో. మొన్న లెక్కలు చూసినారు కదా, మన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గిపోతున్నది అని చెప్పేసి అన్నారు. మహిళలలో నిరుద్యోగిత రేటు పెరుగుతుందట. సిగ్గుండాలి అలాంటి ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వడానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, హైడ్రా అనేది మీకు తెలుసు కదా, హైదరాబాద్లో అక్రమంగా నాలాలపైన చెరువు కట్టలపైన అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే చూసి కూల్చివేసే పనిలో ఉన్న హైడ్రా కేవలం 200 ఉద్యోగాలు ఉన్నాయి. అలా ఆ 200 ఉద్యోగాల్లో డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 200 ఉద్యోగాలకు నిన్నటి రోజున హైదరాబాద్లో హైడ్రాల జరుగుతున్న ఉద్యోగాల మేలకు కొన్ని వేల మంది అటెండ్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ వేల మందిని చూస్తే నిరుద్యోగం తగ్గిపోయినట్ట, నిరుద్యోగం పెరుగుతున్నట్ట. మరి ఆ సర్వే ఇచ్చినోనికి కళ్ళు కానీ చెవులు కానీ లేవా? చూసింది విన్నది తెలియదా? ఇదా ప్రభుత్వం? ఏ ప్రభుత్వం రాని నిరుద్యోగులకు వ్యతిరేకతంగానే ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలే లేవు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలోకి వెళ్ళి నేను చూస్తున్నా ఇప్పటి వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో ఒక దశాబ్దమే నిరుద్యోగుల ఏజ్ కరిగిపోయింది. మ్యారేజ్లు కాలే, ఆర్థికంగా 10 సంవత్సరాలు ఒక్కొక్కరు వెనుకబడిపోయినారు. 2 లక్షల ఉద్యోగాలంటే అబ్బా ఆశపడి 2 లక్షల ఉద్యోగాలట. కాంగ్రెస్ ఖచ్చితంగా పాలనకు వస్తే ఒక డిఎస్ ఇస్తుంది, ఉద్యోగాలు కల్పిస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి కిరణ్ కుమార్ రెడ్డి కాలం వరకు చాలా ఆనవాయితీ ఉండే. మీరు చూడండి, ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా పూర్వంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన నాయకుల గురించి మీరు అడిగి తెలుసుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో 1,15,000 ఉద్యోగాలు ఇస్తాడు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మెగా డిఎస్సి 55,000తో వస్తుంది. అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే గ్రూప్ 2 అనేది డిస్క్రిప్షన్ మెథడ్లో ఉన్న దానిని తీసుకొచ్చి ఆబ్జెక్టివ్ మెథడ్లో పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే ఏపీపీఎస్సీలో గ్రూప్ 2కి 3 పేపర్లు పెడతాడు. 3 పేపర్లు పెట్టి 450 మార్కులు 50 మార్కులు ఇంటర్వ్యూ అని పెడతాడు. వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలే మనోళ్ళు కాపీ పేస్ట్ చేసుకొని ఈ రోజు జబ్బలు తొడలు జరుచుకొని ఆహా ఓహో బెస్ట్ అయిన పాలన అందిస్తున్నామని సిగ్గు లేకుండా మాట్లాడతారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ అంటే ఉద్యోగాలు ఇస్తుంది అనేది ఒక హోప్ ఉండే ప్రజల్లో. కాంగ్రెస్ అంటే నోటిఫికేషన్స్ ఇస్తుంది అని ఒక హోప్ ఉండే నిరుద్యోగులలో. అలాంటి హోప్ను మొత్తంగా హోప్లెస్గా చేసింది రేవంత్ రెడ్డి.